నెల్లూరు జిల్లాలో వరి రైతు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, మరోపక్క గిట్టుబాటు ధర లేక దళారుల దోపిడీతో అన్నదాతలు అల్లాడిపోతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన ఆయన అధికారుల తీరును ఎండగట్టారు. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంటే కేవలం 1.5% మాత్రమే కొనుగోలు చేశామని చెప్పడం అధికారుల అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు గుప్పిస్తూ రైతులను ఆదుకుంటాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరస్తామని చెప్పి మాట్లాడాడు. అనేక సందర్భాల్లో చెప్పా, నెల్లూరు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ అంటే మనం మామూలుగా మొదటి పంట ఎడగారు అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి మొదటి పంటకు సంబంధించి దాదాపుగా 20 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అని అంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం. ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం రెండో సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్లాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరే చెప్పారు, ఆర్భాగంగా ఒక్కొక్క అధికారు, జిల్లా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిఎస్ఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే క్వింటాల్కు 2389 రూపాయలు. ఎవరికి కావాలన్న రేటు నేరుగా వచ్చేయండి, మీ దగ్గర తీసేసుకొని 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. అందరూ పాపం రైతులు అనుకున్నారు 24 గంటలు అని చెప్పి. 24 గంటల గంటలోనే వేస్తారు మీరు డబ్బులు. అసలు ధాన్యమే కొనుగోలు అయినప్పుడు డబ్బులు వేసే పరిస్థితి రానప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు మీరు, మేము గంటలో కూడా డబ్బులు వేస్తామని చెప్పి. కొంటే కదా డబ్బులు వేసే పరిస్థితి, అసలు కొన్నప్పుడు ఏముంది. కాబట్టి దాదాపుగా మనం పుట్టిన కోసం 850 కేజీలు 20,360 రూపాయలు రావాల్సి ఉంటే ఈరోజు 16,500 రూపాయలకి పడిపోయింది. 17,000, 16,500 రూపాయలకి ఈరోజు ధాన్యం రేట్లు పడిపోయాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ముమ్మరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గుదల పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారులు మొన్న ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే దానికి వెంటనే ఖండనిచ్చారు. మేము 37,000 టన్నుల ధాన్యం కొన్నామని. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే 30,000 కొన్నాము అంటే అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటే 1.5% కొంటారా? అదేమంటే ఈరోజు అధికారి చెప్తున్నాడు, మాకు టార్గెట్ ఇచ్చారు సార్, 1.5 లక్షల టన్నులు కొనమన్నారు, ఇప్పటికి 50,000 కొన్నాము ఆపసోపాలు పడి అని చెప్పి. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాకి లెక్కలు కట్టినా 2.5% కొన్నారు మీరు, అంటే 97.5% దళారులు ఇప్పుడు దోచుకుపోయారు. కానీ ఎక్కడ పట్టించుకోకుండా ఈరోజు అదేమంటే తేమ శాతం అని చెప్పి మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మీ అధికారులే, రెవెన్యూ అధికారులే, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులే ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. ఒకవేళ 17% మించి కనుక తేమ శాతం ఉంటే క్వింటాల్కి ప్రతి శాతానికి 1 కేజీ అదనంగా తరిగివ్వండి అని చెప్పారు. దాని ప్రకారం 100 క్వింటాల్కి ఒక 18% ఉంటే క్వింటాల్కి 1 కేజీ లెక్కన 101 కేజీ ఇస్తాడు. 19% ఉంటే 2 కేజీలు ఇస్తాడు, 102 కేజీలు ఇస్తాడు. 20% ఉంటే 103 కేజీలు ఇస్తాడు. 20% మించి ఉండదు. అటువంటిది ఒకవేళ 20% ఉంటే గతంలో మీరు లెక్క కట్టినటువంటి ప్రకారమే 25 కేజీలు అదనంగా తీసుకోవాల్సి ఉంటే ఈరోజు 90 కేజీలు అదనంగా తీసుకుంటూ పుట్టి అంటే 850 కేజీలు కాదు 940 కేజీలుగా మార్చేశారు. 940 కేజీలు ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 940 కేజీలు ధాన్యం తీసుకుంటూ రైతుకి ఇచ్చేటువంటి రేత మాత్రం 940 కేజీలను ఒక పుట్టి కింద లెక్క కట్టి 17,000, 16,500 చేతిలో పెడుతున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేదు. ఒక బ్యాచ్ అయితే మిల్లర్లు, దళారులకు సంబంధించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో ఒకటి, రాజుపాలెం సెంటర్లో ఒకటి చేరి బయట జిల్లాల నుంచి కనుక ఎవరన్నా మిల్లర్లు కానీ వ్యాపారస్తులు వస్తే మీకు ఎంత రేటు కావాలంటే అంత రేటుకి మేము తగ్గించి ఇచ్చేటప్పుడు మీ జోక్యం దేనికి అని చెప్తే వాళ్ళని నియంత్రించడంలో కానీ అటువంటి చర్యలను అరికట్టడంలో కానీ జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. నేను వచ్చే ముందే నాకు ఒక రైతు ఫోన్ చేశాడు, అయ్యా నేను మీడియాలో చూసా, పేపర్లో, దీంట్లో సోషల్ మీడియాలో చూసా, మీరు ఏదో డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తున్నట్టుకున్నారు, మా మొర ఆలకించి వాళ్ళకి చెప్పండి, మేము దాదాపుగా వారం రోజులుగా ఈరోజు 10 రోజులుగా దీనికోసం బస్తాల కోసం ఎదురు చూసాం. ఇచ్చిన తర్వాత వారం రోజులుగా లారీ కోసం ఎదురు చూస్తున్నాం. మాకు మాత్రం లారీ రావటంలే, దళారులకు మాత్రం లారీలు వస్తున్నాయి.
దళారులు వచ్చినటువంటి రారిలో చిన్న సన్నకారు రైతుల పాపం ఎండబెట్టుకోలేక కావులు కాయలేక వర్షాలు వస్తాయో ఇబ్బంది పడతామో అని చెప్పి వాళ్ళు అడిగినంత రేటుకి ఎత్తేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్టుందంటే అధికారులది 4 రోజులు ఆలస్యం చేస్తే మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చెతుకుపోతారు లేలే కూడా మనం కొనాల్సినటువంటి పని లేదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ డైరెక్షన్ లో మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా చెప్పాం, ప్రతి రైతు భరోసా కేంద్రం ఒక ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చాం, అవసరమైనటువంటి గన్ని బ్యాగులు ఇచ్చాం, అవసరమైనటువంటి లేబర్ని ఇచ్చాం, అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అందించాం. దాదాపు ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని చెప్పి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల దగ్గర ప్రతి గింజ ధాన్యాన్ని కొనేటువంటి విధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు చేపడితే ఈరోజు మీరు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేష్టలు చూస్తే గడపలు దాటం లేదన్నట్టుగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యవహారం 500 కోట్ల రూపాయల మొక్కుబడిగా ధరల స్థిరీకరణ నిధి కింద ఏర్పాటు చేసి 5 కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పటికీ అలుసే, వ్యవసాయం అంటే నిర్లక్ష్యమే. అందుకని ఆ నిర్లక్ష్య భావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ రైతులను దోచుకుంటూ ఒక పక్క రైతులకు సంబంధించి ధాన్యానికి ధరలు తగ్గిపోతుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి గోన్స్ సరిపుచ్చుకోకుండా వెంటనే రైతులకు సంబంధించి రైతుల బాధలను ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి వెంటనే జిల్లాకు సంబంధించి అసలు మంత్రులు ఉన్నారా శాసనసభ్యులు ఉన్నారో కూడా తెలియదు పాపం. ఆ శాసనసభ్యులు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎక్కడ ఏం దొరకదా దోచుకుతున్నామా, మళ్ళీ మనకి టైం అయిపోతున్న ఆలోచనలో తప్ప రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. పచ్చకండ వాళ్ళు వేసుకున్న వాళ్ళందరం చూస్తే పాపం ఆ పచ్చకండ తీసి పక్కన పెట్టి అనైతిక కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఏడు చూసినా ఈ రైతు నాయకులందరూ లాడ్జీల్లో కనపడుతున్నారు తప్ప రైతులు పొలాల్లో కనపడేటువంటి పరిస్థితి లేదు నెల్లూరు జిల్లాలో. కాబట్టి నాయన మీరు 4 రోజులు లాడ్జీలకు పోకుండా లాడ్జీలకు స్వస్తి పలికి ఒకవేళ అదన్న ఉంటే రైతుల మీద దృష్టి పెట్టి రైతుల పొలాలు పరిశీలించండి, రైతుల పొలాల్లో తిరగండి, రైతుల బాధల గురించి ఆలోచన చేయండి తప్ప మీరు లాడ్జీల్లో పోయి సేద తీరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని అన్యాయాన్ని తీవ్రమైనటువంటి నష్టాలకి గురి చేయొద్దు అని చెప్పి ఈరోజు కోరుకుంటూ మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే శాసన మండలి సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి సోదరులు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు దీనికి సంబంధించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అందరం కలిసి రైతులు ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. సరే పాపం ఆ ఏడీఎంకి అయితే ఆయనకి ఏం అర్థం కాలే, ఆ డిఎం అయితే పలాయన లేడు అసలు వెళ్ళిపోయాడు. అదేమంటే ఆయన ఇన్స్పెక్షన్కి పోయాడు అంటే ఏం ఇన్స్పెక్షన్కి పోయాడు తెలియదు. రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ సమస్యలు వినేటువంటి సమయం లేదు కానీ ఇన్స్పెక్షన్ ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ ఏడీఎంని అడిగితే మొత్తం కొనేసాం సార్ అంటే ఎంత కొన్నామంటే 50 టన్నులు అన్నాడు. 50 టన్నులు అంటే ఎన్ని లారీలు కూడా తెలియదు అతనికి పాపం. చూస్తే ఇంకా అతను ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది, ఎక్కువసేపు మాట్లాడినా కూడా పాపం బాధపడడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించండి, చేతకానటువంటి పనులు ఉంటే చేయలేమని చెప్పి ఓపెన్ గా చెప్పండి తప్ప మీరు మీ పై అధికారులు చెప్పినట్టుగా మీరు తాలూపు మభ్య పెట్టి మీరు అందులో భాగస్వాములయ్యి రైతులను నట్టేట ముంచేటువంటి పనులు చేయొద్దు అని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సూచనల మేరకు రైతుల పక్షాన నిలబడతాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి గన్ని బ్యాగుల దగ్గర నుంచి రవాణా సౌకర్యం దగ్గర నుంచి గిట్టుబాటు ధర కల్పించేంత వరకు దళారుల దోపిడీ నుంచి వాళ్ళని కాపాడుకునేంత వరకు అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా